రాష్ట్రంలో ఇవాళ గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. ఎగ్జామ్ కి సంబంధించి ఇప్పటికే పగడ్బందీ ఏర్పాట్లు చేసింది టీజీపీఎస్సీ. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. 563 గ్రూప్ 1 పోస్టుల కోసం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు అధికారులు. 31 జిల్లాల్లో 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది కమిషన్. మొత్తం 4,03,000 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాయనున్నట్లు తెలిపారు అధికారులు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాల దగ్గరకు చేరుకోవాలన్నారు. ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించమని స్పష్టం చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్ష నిర్వహణలో లోపాలు వంటి కారణాలతో గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు రద్దయింది. ఈసారి అలాంటి తప్పులకు తావు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది టీజీపీఎస్సీ. పరీక్షలో విధులు నిర్వహించే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కమిషన్. మరోవైపు గ్రూప్ 1 పరీక్ష కోసం టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. అభ్యర్థుల కోసం సర్వీసులు పెంచుతోంది ఆర్టీసీ. 897 పరీక్ష కేంద్రాలకు బస్సులు నడపాలని నిర్ణయించింది. మరిన్ని డీటెయిల్స్ అబిట్స్ నుంచి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 1 ఎగ్జామ్ ఏర్పాట్ల అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో గ్రూప్ 1 పరీక్ష ప్రారంభం కానుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి ఇప్పటికే టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం అబిడ్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో అభ్యర్థులందరినీ కూడా లోపలికి పంపివనున్నారు. ఒకసారి మనం చూడవచ్చు, పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో మొత్తంగా కూడా గ్రూప్ 1కు సంబంధించి 897 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 4 లక్షల పైన అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయనున్నారు. అయితే గతంలో పేపర్ లీకేజీల కారణంగా 2 సార్ల రాష్ట్రంలో గ్రూప్ 1 రద్దయింది. ఇప్పుడు 3వసారి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సో ఇప్పుడే మనం చూస్తున్నాము, అభ్యర్థులను లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ అభ్యర్థులకు బయోమెట్రిక్ కానీ వారికి ఓఎంఆర్ షీట్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇన్విజిలేటర్లు ఇవ్వనున్నారు. సో మనం ఒకసారి చూస్తున్నాము, ఇప్పుడే అభ్యర్థులు అందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అధికారులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మొత్తం పరీక్షా కేంద్రానికి సంబంధించి 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం హాల్ టికెట్, అదేవిధంగా గుర్తింపుకు సంబంధించినటువంటి ఐడి కార్డు మాత్రమే లోపలికి చూసి మరీ పంపివ్వడం జరుగుతున్నది. ముందుగానే ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అభ్యర్థులకు సంబంధించి వారి ఒరిజినల్ ఐడి కార్డు, హాల్ టికెట్కు సంబంధించినటువంటి ఫొటోసు ఇవన్నీ కూడా అలో చేస్తున్నారు. అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ పెన్ మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. సో చాలా వరకు గ్రూప్ 1కు సంబంధించి అనేక మంది నిరుద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చెకింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పురుషులకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్యాగులు కానీ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, వాచులు కానీ ఏది కూడా అలో చేయడం లేదు. చాలామంది ఇక్కడ అభ్యర్థులు అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? సో కొంతమంది అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వారు పరీక్ష రాసే టైం కనుక కొంత అన్ని చెకింగ్ అనేది ఇప్పుడు జరుగుతున్నది. సో చెకింగ్కు సంబంధించి అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతున్నది. ఒకసారి మనం ఇటు చూడొచ్చు, ఈ సెంటర్కు సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ను కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. రాసేటువంటి అభ్యర్థుల సీరియల్ నెంబర్స్, వారి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కల్లకుర్తి నుంచి. సో ఎలా ఉంది, థర్డ్ టైం రాష్ట్రంలో గ్రూప్ 1 రాస్తున్నారు. గతంలో కొన్ని ఇబ్బందులు, ఎట్లా జరిగింది ప్రిపరేషన్? 2 సార్లు రద్దు అయిపోయింది, 3వ సారి రాస్తున్నాం. చదివినాం, చూడాలి ఈసారి ఎట్లా వస్తుంది. అయ్యా ఏర్పాట్లు ఎట్లా కనిపిస్తున్నాయి? సెంటర్ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. అది అభ్యర్థులు అయితే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9:30 నుంచి లోపల కూడా బయోమెట్రిక్ అనేది కంపల్సరీ కావడంతో బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా తీసుకొని ఉన్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ సంబంధించి ఇన్విజిలేటర్లకు టీజీపీఎస్సీ అధికారులు ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చారు. ఎక్కడన్నా బయోమెట్రిక్కు సంబంధించి ఇబ్బంది ఉంటే ఎక్కువ కూడా పరికరాలు, బయోమెట్రిక్కు సంబంధించినటువంటి ఎక్కువ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో స్టాన్లీ కాలేజ్ అబిడ్స్ సెంటర్ వద్ద మనం ఉన్నాము. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను కూడా లోపలికి పంపిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇతర ఇన్విజిలేటర్లు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉండి అభ్యర్థులకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. సో 9:30 నుంచి బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుంది. సో 10కు మాత్రం
మాత్రం పరీక్షా కేంద్రాల సెంటర్స్ను క్లోజ్ చేస్తారు. సో గతంలో 503 పోస్టులు ఉండే, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పోస్టులు కూడా కలపడంతో నిరుద్యోగులు కూడా కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించాలని చెప్పి నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున కోరుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. కొత్తగా చైర్మన్, కమిషన్ సభ్యులను కూడా నియమించడంతో అభ్యర్థులు అయితే ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు రాశారు కనుక ఈ 3వసారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తాయి. అయితే మొత్తం కూడా గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి జిల్లా కలెక్టర్ కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి నెంబర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా సెంటర్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం టీజీపీఎస్సీ ఆఫీస్లో చైర్మన్తో పాటు కమిషన్ సభ్యులు అందరూ కూడా గ్రూప్ 1 ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతున్నది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ షాపులు అన్నీ కూడా మూసివేయనున్నారు. సో పోలీసులు అయితే ఇప్పటికే ఈ ఏరియా చుట్టూ కూడా వెహికల్స్ను కూడా లోపలికి రావడం లేదు. 500 మీటర్స్ దూరంలోనే ప్రతి ఒక్కరిని కూడా ఆపేస్తున్నారు. గతంలో ఎందుకంటే చుట్టూ కూడా లోపల కూడా పరీక్షా కేంద్రాల సమీపంలో కూడా మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించి ఏ ఇబ్బందులు జరగకుండా పరీక్షను అయితే సజావుగా నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కూడా ఇప్పటికే ప్రధాన స్టేషన్లు అయినటువంటి జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా నడుపుతున్నది. సో ఓవరాల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మరి కాసేపట్లో ఉదయం 10:30కు అయితే పరీక్ష ప్రారంభం కానుంది. అభ్యర్థులకు సంబంధించి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ముందుగా వారికి చెప్పినట్టు హాల్ టికెట్, ఐడి కార్డు, ఫొటోస్, అదేవిధంగా ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ బ్లూ లేదా బ్లాక్ పెన్ తీసుకురావాలని చెప్పారు. సో అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అభ్యర్థులను లోపలికి పంపిస్తున్నారు. సో 10 తర్వాత మాత్రం మొత్తం గేట్లన్నీ అయితే క్లోజ్ చేస్తారు. 10 లోపలనే అభ్యర్థులు సెంటర్కి అయితే ఖచ్చితంగా చేరుకోవాలని చెప్పి టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. అపర్ణ, ఇది గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి.